హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఏంటి స్టార్టింగే నేను మామిడికాయలు, మామిడి చెట్లు ఇవి చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. సో ఏం లేదండి, మామిడికాయ ఊరగాయ పెడదాం అనుకుంటున్నాను. సో మొన్నటిదాకా మనం ఒకటి రెండు అడపా అలా పచ్చడో లేకపోతే పప్పులోకో ఏదో ఒకటి యూజ్ చేస్తుంటుంది. కానీ ఇప్పుడు మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ సమ్మర్ వస్తుంది. ఈ మధ్య వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి కదా. సో ఇయర్కి సంబంధించి ఊరగాయ పెడదామని వచ్చానమాట. ఇది మామిడికాయ పెట్టడానికి అంటే ఊరగాయ పెడదాం అనుకున్నాను. సో చెట్టు మామిడికాయలు అయితే బాగుంటాయి, మాకు తెలిసిన వాళ్ళదనమాట ఇది చెట్టు. సో బోల్డ్ మామిడికాయలు అయితే ఉన్నాయి, పైన ఉన్నాయండి అందవు. అండ్ నేనైతే కొన్ని మార్కెట్ నుంచి తీసుకొని వచ్చాను, అండ్ కొన్ని అయితే ఈ చెట్టు నుంచి కోసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాను. పచ్చడి పెట్టాలంటే కొంచెం మంచి కాయలు చూడాలండి. మనం ముక్క కొడితే అంటే మామిడి ముక్క కొడితే అవి కొంచెం కొబ్బరి ముక్కలాగా ఉండాలన్నమాట. సో అవైతేనే మనకి పర్ఫెక్ట్గా పచ్చడికి అయితే సరిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇక్కడ అయితే నాకు అందవండి, చాలా పైకి ఉన్నాయి. సో జస్ట్ ట్రై చేస్తాను, చెట్టు మామిడికాయ ఒక్కటైనా ఉండాలి కదా అని చెప్పేసి. అండ్ మామిడి చెట్టు చూసిన తర్వాత నేను మామిడికాయ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట. ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి చెట్టు చాలా పచ్చగా అనిపిస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు నాకు ఇంటికి తోరణం కట్టడం అంటే చాలా ఇష్టం అండి. నిజంగా మామిడాకు ప్రతి ఫ్రైడే ఎంత కష్టమైనా సరే తీసుకొని వస్తూ ఉంటాను అనమాట. సో దీనికి అంటే చెట్టు మామిడికాయ ఒక్కటైనా తీసుకొని వెళ్ళి పచ్చడిలో వేద్దామని చెప్పి వచ్చాను. సో నా ఫ్రెండ్ వాళ్ళది అనమాట చెట్టు. సో ఎప్పుడైనా నేను మామిడాకు కావాలి ఫ్రైడే రోజు అన్నప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుంటాను. సో ఇంకా బాగా ఉమ్మదిస్తుంది. ఈవినింగ్ అయితే ఖచ్చితంగా వర్షం పడే సూచన అయితే ఉంది. అండ్ ఇక్కడైతే నేను మామిడికాయలు తీసుకుంటున్నా. అక్కడ నాకు 1-2 దొరికాయి అంతే, అంతకుమించి దొరకలేదు. సో ఎంత కష్టమైనా కూడా నాకు దొరకలేదు కాబట్టి ఇంకా మార్కెట్కి వచ్చి 1 kg వచ్చి 480 రూపీస్ అనమాట మామిడికాయలు. యాక్చువల్లీ నేను 2 kgs మటుకే తీసుకుందాం అనుకున్నాను. కేజీకి ఒక 3 అంటే పెద్ద కాయలు కదండి, 3 మటుకే వస్తున్నాయి అనమాట. సో ఇంకా అవి సరిపోవు కదా అని చెప్పేసి నేను ఒక 4 kgs అట్లా తీసుకున్నాను. బాగా ఉన్నాయండి, పెద్దగా ఆచారికాయలు అంటాం కదా. సో ఆచారికాయలు వాళ్ళే కొట్టిస్తారు, బట్ ఆ టైంలో లేరు కాబట్టి లంచ్కి ఏమో వెళ్ళారు. అంటే నేను 2 o'clockకి ఆ టైంకి వెళ్ళాను. సో లంచ్కి వెళ్ళారు కాబట్టి ఇంకా నేను ఇంటికి తీసుకొచ్చి నేనే క్లీన్ చేసుకొని నేనే కట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత ఇంకా దాన్ని వాటర్లో వాష్ చేసి ఎండబెట్టి ఆరబెట్టి, మామూలుగా కాదండి, ఏదైనా ఊరగాయ పెడుతున్నామంటే కొంచెం నీట్గా స్నానం చేసి అవి బాగా పెట్టాలి. ఎందుకంటే ఊరగాయ అంటే లక్ష్మీదేవి కదా. సో అందుకోసం కొంచెం నీట్గా వాటర్లో వాష్ చేస్తున్నా. ఏంటో ఇయర్లీ వన్స్ ఒక పచ్చడి పెట్టడం అలవాటు అయిపోయింది. అంటే సీజన్కి ఒక పచ్చడి పెడతాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. అప్పటికప్పుడే అంటే మరీ ఎక్కువ పెట్టుకోకూడదండి, కొంచెం ఇయర్కి సరిపడా పెట్టుకుంటే సరిపోతుంది. సో నేనైతే లాస్ట్ ఇయర్ 1 kg అంటే కొంచెం పెట్టాను అనమాట, ఒక 2 kgs మైనంగా. లాస్ట్ ఇయర్ తక్కువ పెట్టాను కదా, 2 kgs పెట్టాను, త్వరగా అయిపోయింది. అండ్ ఈసారి అయితే కొంచెం ఎక్కువ పెడదామని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నా. సో మసాలా సేమ్, కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా మామిడికాయలని ఎంతసేపు అయితే అంతసేపు, పైన అయితే జిగురుగా ఉందన్నమాట, అందుకే బాగా వాటర్లో వేసి వాష్ చేస్తున్నా. సో ఎంత నీట్గా వాష్ చేసి ఎంత ఆరబెడితే పచ్చడి అంత బాగా వస్తుంది. నాకైతే ఎప్పుడు పచ్చళ్ళు కొంచెం పెట్టడము, లేదంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొంచెం పెట్టడం అట్లా అస్సలు అలవాట్లేదు. ఏదైనా సరే దట్టంగా పెట్టేసేయాలి. ఇప్పుడైతే కడిగిన మామిడికాయలని బాగా తడలేకుండా నీట్గా తుడుచుకోవాలండి. పొరపాటున కొంచెమన్నా నీళ్ళు ఉన్నాయా మొత్తం బూజు వచ్చేస్తుందండి, పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా, అది మామిడి పండు ముక్కలు కొట్టేటప్పుడు కూడా లోపల కొంచెం వాటర్గా ఉన్నా లేకపోతే మెత్తపడి ఉంటుంది కదా, పైన చూడడానికి పచ్చిగానే ఉంటుంది, లోపల మటుకు మెత్తగా ఉంటుంది. సో ఇలా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, సో అలా ఉంటే పచ్చడికి బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇలా బెడ్షీట్ వేసుకొని నీట్గా మనం కట్ చేసుకుందామని చెప్పేసి ట్రై చేస్తున్నా. బట్ ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి కాబట్టి ముక్కలు వాళ్ళతోనే కొట్టించింటే సరిపోతుండే, ఇంకా నా వల్ల అవ్వలేదండి. సో ఈ ఒక్కదానికి చాలా కుస్తీలు పడ్డా అనమాట. ఇంకా ఇది ఇక్కడితో వదిలేసి, చూసారా ముక్క కొడితే ఎట్లా వచ్చేసిందో, సైడ్కి మొత్తం పిచ్చిగా అయిపోతుంది. సో అందుకే ఇంకా వాళ్ళ దగ్గర కొట్టిద్దామంటే వాళ్ళు లంచ్ టైంకి లేరు. సో అందుకోసం ఇంకా మన ఆతృత అస్సలు ఊరుకోదు కదా, మామిడికాయ పచ్చడి పెట్టాలని చెప్పేసి ఫాస్ట్గా తీసుకొచ్చి ఇలా చేసేసాను అనమాట. సో ఒక కాయ అయితే కట్ చేసి చూశాను,
అండ్ నాకు సరిగ్గా కొట్టడానికి రాలేదు. అది అక్కడితో వదిలేసి ఈవినింగ్ మా వారు వచ్చిన తర్వాత మంచిగా ఆయనతో అయితే మామిడికాయ ముక్కలు అయితే కొట్టిస్తున్నాను అనమాట. కొంచెం పెద్ద పెద్ద సైజే కొట్టిస్తున్నాను. బికాజ్ ఎవరికైనా ఇచ్చినా సరే కొంచెం చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు అయితే కొడితే బాగుంటుందని చెప్పేసి. సో చూసారా, మార్నింగ్ ఎంతో కుస్తీ పడ్డాను కానీ అవ్వలేదు. ఈవినింగ్ వచ్చిన తర్వాత మా వారికి రావడమే పాపం డిన్నర్ కూడా చేయలేదు. సో ఫస్ట్ అయితే ఈ పని చేసేద్దాము. ఆల్రెడీ నేను మసాలా అవన్నీ పట్టేసి ఉన్నానండి, ఆఫ్టర్నూనే చేసేస్తానని చెప్పేసి. సో ఆ మసాలా అంటే ఆవపిండి, మెంతిపిండి నేను ఇంట్లోనే పట్టేసుకున్నాను అనమాట, మిక్సీ పట్టేసుకున్నా. సో అది మళ్ళీ స్మెల్ వెళ్ళిపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా నేను ఫాస్ట్గా మా వారు రాగానే ఫస్ట్ డిన్నర్ తర్వాత ఈ పచ్చడి చూద్దామని చెప్పేసి ఇంకా కట్ చేపిస్తున్నాను అనమాట. అందుకే అంటే మనకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండదని కాదు, సో మనం ఎక్కువ శాతం కొట్టలేమన్నమాట. నా వరకు అయితే నేను ముక్కలైతే కొట్టలేను. సో మా వారైతే ఇలా నీట్గా సైజ్కి తగ్గట్టుగా చూసి కొట్టేస్తారు. ఇంకా ఇది పెద్ద ప్రాసెస్ అని అనుకుంటాం కానీ మనకు అంత పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి రెసిపీ, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. చూసారా ఎన్ని కత్తులు తీసుకొచ్చానో నేనైతే. అంటే ఒకటి కాకపోతే ఒకటైనా పనిచేస్తుంది కదా అని చెప్పేసి నేనేదో ట్రై చేస్తున్నా కానీ మనతో అవ్వలేదు. కాబట్టి ఇంకా ఆ కత్తులన్నీ పక్కన పెట్టేసి లాస్ట్కి చిన్న కత్తితో, మనమైతే పెద్ద కత్తి తీసుకొచ్చాం కదా, సో మా వారు సింపుల్గా చిన్న కత్తితో అలా కట్ చేసేసారనమాట. సో అందుకే అనిపిస్తుంది, ఇంకా మామూలుగానే వెయిట్ చేయమన్నారు నేను వచ్చేంత వరకు, ఆతృత కదా, సో అంతవరకు ఆగలేదన్నమాట. ఇలా ముక్కలు కొట్టేసిన తర్వాత ఒక సైడ్ ఇంకా మొత్తం సైడ్కి కొంచెం ఆరపెట్టేసేయాలి. ముక్కలు కొట్టిన తర్వాత తేమ ఉంటుంది కదా, సో అవి ఆరేలోపు ఎల్లిపాయలు ఉంటాయి కదా, నేను 1/2 kg ఎల్లిపాయలండి. లిటరలీ అది ఎంత పచ్చడి అయిందంటే, నేను తీసుకుంది 4 kgs కదా, 5-6 kgs దాకా పచ్చడి అయితే అయింది. సో దానికి ఒక 1/2 kg ఎల్లిపాయలు అయితే కావాలి, మంచి రెమ్మలు. సో అవి ఒలిచేసిన తర్వాత నేను ముక్కలు అయితే మనం పచ్చడి కలుపుకోవడానికి కొంచెం పెద్దది అయితే తీసుకుంటే బెస్ట్. బికాజ్ చిన్నదనుకోండి ఉప్పు కారం కలచడానికి మామిడికాయ ముక్కకి పట్టదనమాట. సో అందుకోసం కొంచెం పెద్దదైతే టబ్ తీసుకున్నాను అనమాట. నీట్గా వాష్ చేసి ఆరబెట్టేసి ఇంకా నీట్గా నేనైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొలత అయితే వేసుకుంటున్నా. సో మనకి మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరము. బికాజ్ సాల్ట్ అటు ఇటు అయినా లేదంటే మసాలా కొంచెం తక్కువైనా చట్నీ బూజు వచ్చేస్తుంది. సో మనం సంవత్సరానికి సరిపడా మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఊరగాయ కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. అది కూడా మన ఇంట్లో అంటే అంటుముట్ట అంటాం కదా, సో అలాంటివి ఏం లేకుండా నీట్గా చూసుకొని, ఇంట్లో ఎవరు కానీ ఉండకూడదు, అంటే మంత్లీ మెన్సిన్స్ అట్లా ఏం లేకుండా నీట్గా ఇంట్లో శుద్ధి చేసుకున్న తర్వాత పచ్చడి అయితేనే పెట్టుకోవాలి, అప్పుడైతేనే పెట్టుకోవాలి, లేకపోతే అస్సలు పెట్టకూడదు, లేదంటే బూజు వచ్చేస్తుంది. ఎంతైనా లక్ష్మీ స్వరూపం కదండి ఊరగాయ అంటే. చింతొక్కు కానివ్వండి, మామిడికాయ, ఏదైనా సరే ఊరగాయ లక్ష్మీ స్వరూపం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో నాకు ఆ గిన్నెతో 5 గిన్నెలు అయ్యాయన్నమాట ముక్కలు, మామిడికాయ ముక్కలు. సో ఇక్కడైతే నేను గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే నేను నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను, అది నాకు అంత పెద్దగా నచ్చలేదు టేస్ట్. సో గ్రౌండ్నట్ ఆయిల్ ట్రై చేద్దామని చెప్పేసి, యాక్చువల్లీ ప్రతిసారి మేము గ్రౌండ్నట్ ఆయిలే యూస్ చేస్తాము, కానీ లాస్ట్ ఇయర్ ఒకటి నేను అది నువ్వుల నూనెతో ట్రై చేశాను అనమాట, బట్ అంత ఏమనిపించలేదు. సో ఇప్పుడైతే నేను ముక్కలకైతే బాగా ఆయిల్ పట్టిస్తున్నా. మనకి అంటే ఇది కూడా నాకు రీసెంట్గా నేను తెలుసుకున్నదండి, నా ఓన్గా అయితే నాకు తెలీదు. ఇలా వేయడం వల్ల అంటే ముక్కలకి ఆయిల్ బాగా పట్టించడం వల్ల ఇయర్ వరకు మంచిగా క్రిస్పీగా ఉంటుంది ముక్క, మామిడి ముక్క అనేది చెప్తూ ఉంటారు కదా. సో అందుకోసం ఇలా ట్రై చేస్తున్నా. లేదంటే నేను నార్మల్గా ఉప్పు కారం అంటే మసాలా అంతా వేసేసి తర్వాత మామిడికాయ ముక్కలు వేసి ఆయిల్ వేసేదాన్ని అనమాట. ఎటు తిరిగి వేసినా కూడా అదే పచ్చడిలేండి, అంటే ఏ రకంగా చేసినా కూడా చట్నీ లాగానే వస్తుంది. సో ఇక్కడైతే నేను 3 మ్యాంగో మిర్చి పౌడర్ అది నాకు దొరకలేదు కాబట్టి స్వస్తిక్ కారం పౌడర్ అయితే తీసుకొచ్చాను. సో అది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ గిన్నె కొలతతో నేను 5 గిన్నెల ముక్కలు అయ్యాయి కాబట్టి ఒక గిన్నె కారం, మనకి గుజ్జు ఎక్కువ ఉండాలంటే మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి కదా. సో ఆబ్వియస్లీ అందరికీ తెలుసు ఊరగాయ పచ్చడి, బట్ ఒక్కొక్కరు వే ఆఫ్ స్టైల్. చెప్పాను కదా నేనైతే మసాలా వేసి మామిడికాయ ముక్కలు తర్వాత ఆయిల్ వేసేదని, కానీ ఇప్పుడు ఏంటంటే నేను తెలుసుకొని ఇప్పుడు ఫస్ట్ మామిడికాయ ముక్కలకి ఆయిల్ వేసి తర్వాత మసాలా అనేది యాడ్ చేస్తున్నా. అన్నీ కొత్త ప్యాకెట్లేనండి, శుద్ధిగా స్నానం చేసి నీట్గా పచ్చడి అయితే పెడుతున్నాను. సో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అదే గిన్నెకి ఒక గిన్నెతో కారం వేస్తున్నాను. హాఫ్ గిన్నె అంటే హాఫ్లో
కొంచెం తక్కువ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం సాల్టీ ఎక్కువ ఉంది. కళ్ళుప్పు అనుకోండి మనకు సరిపోతుంది, బట్ ఇది హాఫ్ కంటే తక్కువ వేసాను అనమాట సాల్ట్. ఆ తర్వాత మనం ఆవపిండి అండి, ఆవపిండి నేను ఈ గిన్నెకి హాఫ్ వేసుకున్నాను అనమాట. సో ఆవపిండి తక్కువ కావాలంటే తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు. మనకి గుజ్జు అంటే మామిడికాయ చట్నీలో గుజ్జు ఎక్కువ కావాలంటే ఆవపిండి, మెంతిపిండి, కారం ఇవన్నీ మసాలా ఎక్కువ వేసుకోవాలి. సో ఆవపిండి, మెంతిపిండి అయితే వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఆయిల్ వేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈజీగా మిక్స్ అయిపోతుంది. కానీ ఇలా కలిపేటప్పుడు నేను ఒక గ్లౌజ్ అన్న వేసుకొని ఉండాల్సిందండి. మా వారికి చెప్పాను అనమాట, నువ్వు కలుపు అని చెప్పేసి. ఆయన కలపనన్నారనమాట. సో అందుకోసం ఇంకా నేనే కష్టపడి ఇది కలపడం వల్ల చేతులు చాలా మంటలు వేస్తాయండి. ఆ మసాలా అంతా తగులుతుంది కదా, అట్లీస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని మిక్స్ చేస్తూనే ఉంటాము. సో మసాలా అంతా కలిసేంత వరకు. అండ్ నాకు ఇంకొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది, సో అదే యాడ్ చేస్తున్నా. ఐ మీన్ నేను తీసుకున్న క్వాంటిటీ సాల్ట్ ఏదైతే ఉందో దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తూ ఉన్నాను. ఇంక ఎక్స్ట్రా అయితే నేను తీసుకోలేదు. సో ఇలా బాగా కలిపేసుకొని ఇంకా నేనైతే నాకు అనిపించింది ఇంకా పచ్చళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి. సో పచ్చళ్ళ బిజినెస్ కూడా పెట్టచ్చు, మంచిగానే చేస్తున్నాను కాబట్టి. స్టార్టింగ్లో నాకు అస్సలు వచ్చేది కదండి. ఈ యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఒక్కొక్క రెసిపీ చేయడము, నాలో ఉన్న టాలెంట్ని అంతా బయటికి తీసేస్తున్నాను అనమాట. సో వంటలు నాకు కూడా వచ్చు ఇంత బాగా అని చెప్పేసి అప్పుడప్పుడు నా వీడియోస్ చూసినప్పుడు నాకే అనిపిస్తుంటుంది. సో కమింగ్ బ్యాక్ టు ఊరగాయ. అండ్ ఇప్పుడు ఫైనల్గా 1 లీటర్ ఆయిల్ అయితే పట్టేసింది అండ్ ఇంకొక లీటర్ కూడా పడుతుంది. ప్రస్తుతానికి 1 లీటర్ ఆయిల్ వేసేసి మంచిగా ఇట్లా కలిపేస్తూ ఉన్నాను. అండ్ చూసారా ఎంత యమ్మీగా ఎర్రగా కనిపిస్తుందో కదా. కొత్త ఊరగాయ పెట్టినప్పుడు మటుకు నోరు అయితే తెగ ఊరిపోతుంటుంది. వేడివేడి అన్నం చేసుకోవడం అండ్ ఈ ఊరగాయ వేసుకోవడం, నెక్స్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవడం, అంతే ఇంకా తినేసేయడం ఫటాఫట్. అంత బాగుంటుందండి. నాకైతే ఎక్కువ ఈ పచ్చళ్ళు ఐ మీన్ ఈ మామిడికాయ ఊరగాయ అండ్ చప్పటి పప్పు ఉంటుంది కదా, అది వేసుకొని తినడం అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ ఇంకా ఫైనల్గా అంతా కలిపేసిన తర్వాత 2 ప్యాకెట్స్ వేసిన్నానండి దీంట్లో ఆయిల్. లిటరలీ 2 ప్యాకెట్స్ 2 లీటర్స్ పట్టిందనమాట. సో చూసారా, నేను 1 లీటర్ సరిపోతుందని చెప్పేసి 1 ప్యాకెటే తీసుకొచ్చాను అండ్ మళ్ళీ ఇంకొక లీటర్ తీసుకొచ్చి వేసేసాను అనమాట. సో హాఫ్ అన్ అవర్ నుంచి కలుపుతున్నాను కదా, ఇంకా నా చేతి వేళ్ళు అయితే మంట తీయడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎల్లిపాయ ఒక్కటి వేసేస్తే ఇంకా తీసి మనం అంటే ఇప్పుడే జార్లో అయితే పెట్టేసుకోవద్దు, ఒక కొత్త బకెట్ అట్లా ఉంటుంది కదా, సో దాంట్లో తీసి పెట్టేసుకుంటే మంచిగా మళ్ళీ 3వ రోజు తీసి పెట్టాలి కాబట్టి. సో ఫైనలీ ఇలా కచ్చాబచ్చాగా కొన్ని ఎల్లిపాయలు అయితే వేసి మిక్స్ చేస్తున్నాను. ఆ పచ్చి ఎల్లిపాయ ఫ్లేవరు అండ్ మెంతి పొడి, ఆవ పొడి, సో ఆ మసాలా వాసన అయితే నాకైతే టెంప్టింగ్గా ఉంది కొంచెం వేడివేడి అన్నంలో. అందుకేనండి వైట్ రైస్ అయితే వేడివేడి అన్నం అయితే చేసేసుకున్నా. సో ఇది కలిపేలోపు దీంట్లో వేసి కలుపుకొని తినేద్దామని చెప్పేసి. ఎంతమందికి ఇష్టం చెప్పండి మామిడికాయ ఊరగాయ, చాలా ఇష్టం నాకైతే. అండ్ ఇలా కొత్త బకెట్ అయితే తీసుకున్నాను. మంచిగా నీట్గా పొడి బట్ట తీసుకొని తుడిచేసి ఈ మామిడికాయ మసాలా అంతా కలిపేసాం కదా, దీంట్లో వేసేసి ఆఫ్టర్ 3 days తర్వాత తీసి చూస్తే చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి ఇలాగా, ఎవరైనా ట్రై చేయకుంటే. అఫ్కోర్స్ అందరికీ తెలుసు, బట్ ఇప్పుడు ఆవకాయ నేను పెట్టున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇలా తీసిన తర్వాత దేవుడి దగ్గర బొట్టు పెట్టేసి ఆ డే అంతా అక్కడే పెట్టేస్తాను అనమాట. సో అదండి నా మామిడికాయ పచ్చడి ఊరగాయ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.